ఫామ్ హౌస్ కు ఏఐసీసీ భవన్ కు మధ్య డీల్ కుదరకపోవడం వల్లే సిట్ విచారణలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆధారాలు ఉన్నా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేసే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్టు చేయలేని ఈ సిట్ ను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతి బయటపడ్డ ప్రతిసారి డైవర్ట్ చేసేందుకు సిట్ విచారణ తెరపైకి తేవటం అలవాటుగా మారిందన్నారు బండి సంజయ్. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పని కంచె తెలుసుకోడు. ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయకపోతే ఈ సిట్టు విషయాన్ని నమ్మంటారా? అంటే ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు. వీళ్ళకు సిట్ అధికారులకు స్వేచ్ఛనివ్వండి, వాళ్ళ మీద మీ ఆజమాయిషి చెలాయించకండి, మీ జులుం ప్రదర్శించకండి. ప్రభుత్వానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ సిట్ అనేది ఆయుధంగా మారింది. మీరు వాళ్ళని తిడతారు, వాళ్ళు మిమ్మల్ని తిడతారు. ఎందుకు చేస్తున్నారంటే ఎక్కువ విచారణ చేసిన కొద్దీ ఢిల్లీకి ఎక్కువ ముడుపులు ముడతాయి. ఏఐసీసీ భవన్ కు ఫామ్ హౌస్ కు మధ్యలో డీల్ కుదురుతలేదు. ఆ డీల్ కుదరకపోవడం వల్లనే ఇదంతా తతంగం, ఈ టైం పాస్ విచారణ జరుపుతా ఉన్నారు వీళ్ళు. ఈ ముఖ్యమంత్రికి చాత కాదు, ఈ ముఖ్యమంత్రికి దమ్ము లేదు. నెక్స్ట్ వచ్చేది మాదే ప్రభుత్వం. ఇలా పక్కా కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు.